ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్లో ఉన్న టీమిండియా ఆటగాళ్లను ఆ దేశ ప్రధాని ఆంటోనీ అల్బనీస్ కలిశారు. బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా ఇప్పటికే ఒక మ్యాచ్లో గెలిచి రెండో టెస్టుకు సిద్ధమవుతుంది టీమిండియా. ప్రస్తుతం రోహిత్ శర్మతో పాటు టీమిండియా మొత్తం కాన్బెర్రాకు చేరుకుంది. అక్కడి పార్లమెంట్ హౌస్లో టీమిండియాతో ముచ్చటించారు ప్రధాని ఆంటోనీ. ఆస్ట్రేలియా ప్రధానికి భారత కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియా ప్లేయర్లను పరిచయం చేశాడు. బుమ్రా, విరాట్ కోహ్లీ, అశ్విన్, పంత్తో ప్రధాని ఆంటోనీ ముచ్చటించారు. కోహ్లీని ప్రత్యేకంగా పలకరించిన ప్రధాని అతడిచ్చిన సమాధానానికి నవ్వుకుంటూ ముందుకు కదిలారు. మ్యాచ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. Thank you. Bloody hell. Style is very different from anyone. Thank you so much. I've seen. Great effort. Thank you. Hey, how you going? Good, how are you? How are you, mate? Nice to meet you. Good turning, Perth. Thank you. Bloody hell. Thank you. As if we weren't suffering enough at that point. That was just, you know. Always got to add some spice to it. Well, Indian, you know. Hey, Ravindra Jadeja. hey, how are you? R. Ashwin. Hey, hey. Style is very different from anyone. Thank you so much. ఇదిలా ఉంటే డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ ఓవర్లో జరగనున్న రెండో టెస్టుకు ముందు టీమిండియా నవంబర్ 30 నుంచి కాన్బెర్రాలో 3 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. రెండో టెస్ట్ మ్యాచ్లోనూ ఇదే జోరును కొనసాగించాలని టీమిండియా ఎదురుచూస్తుంది. కెప్టెన్ రోహిత్ శర్మ రీ ఎంట్రీతో ఇప్పుడు కొత్త జోష్ కనిపిస్తుంది. అయితే ఆసీస్ గడ్డపై డే అండ్ నైట్ టెస్ట్ విషయంలో టీమిండియాకు అంత మంచి ట్రాక్ రికార్డ్ లేదని చెప్పాలి. అడిలైడ్లో డే నైట్ టెస్ట్ ఆడిన టీమిండియా 36 పరుగులకే ఆలౌట్ అయింది. చివరికి 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. టీమిండియా ఇప్పటి వరకు 3 డే అండ్ నైట్ టెస్టులు ఆడింది. ఇందులో ఇండియాలో ఆడిన 2 టెస్టుల్లో గెలవగా ఆస్ట్రేలియాపై మాత్రం దారుణంగా ఓడిపోయింది. మరి ఈసారైనా చరిత్రను తిరగరాస్తారా లేదా చూడాలి. R. Ashwin. Hey, hey. Style is very different from anyone.